హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం సెప్టెంబర్ 5th యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు దిస్ సెషన్, there was a small announcement regarding to APPSC Group 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. మనం ఆల్రెడీగా అర్జున పాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో భాగంగా మనం పాలిటీ 150 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. అంటే 150 హై లెవెల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మోడల్ క్వశ్చన్ను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అంటే ఈ సోమవారం నుంచి మనము ఎకానమీ రిలేటెడ్గా కూడా మనము 200కు పైగా 200కు పైగా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరుగుతుంది. ఓకే, దీన్ని కూడా సోమవారం నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రిలేటెడ్గా ఉండే ఒక ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ప్రోగ్రామ్ గురించి ఫుల్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. మరియు ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచే నాకు డైరెక్ట్గా కూడా మెసేజ్ చేయవచ్చు. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ను అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మొదటిగా పాలిటీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఏమిటా కరెంట్ ఇష్యూ అంటే తాజాగా సుప్రీంకోర్టు అనేది ఉపశమనం అంటే రెమిషన్ గురించి తాజాగా పేర్కొనడం జరిగింది. అంటే ఈ రెమిషన్ గురించి సుప్రీంకోర్టు అనేది ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు మరియు చట్టబద్ధమైన హక్కుగా ఇది పేర్కొనడం జరిగింది. అంటే జీవిత ఖైదు విధించబడిన వ్యక్తులకు ఈ రెమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనది మరియు చట్టబద్ధమైన హక్కుగా ఉంటుందని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొనడం జరిగింది. అందువల్ల వార్తల్లో ఈ రెమిషన్ అంటే ఈ ప్యాడ్డౌనింగ్ పవర్స్ రాష్ట్రపతి మరియు గవర్నర్ కలిగి ఉన్న ఈ ప్యాడ్డౌనింగ్ పవర్స్ గురించి ఇప్పుడు వార్తల్లో నిలవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మేజర్గా ఈ పాలిటీలో ఈ కాన్స్టిట్యూషన్లో పేర్కొన్న ఈ ప్యాడ్డౌనింగ్ పవర్స్ను మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో దీని గురించి పేర్కొనడం జరిగింది అంటే ఆర్టికల్ 72లో రాష్ట్రపతికి ఈ పవర్స్ ఉంటాయని పేర్కొనడం జరిగింది. అదే ఆర్టికల్ 161లో గవర్నర్కు ఈ పవర్స్ ఉంటాయని పేర్కొనడం జరిగింది. ఓకే, క్షమాభిక్ష పెట్టే అధికారాల గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 72లో రాష్ట్రపతికి ఉంటుందని, ఆర్టికల్ 161లో గవర్నర్కి ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా రాష్ట్రపతికి ఉండే అధికార పవర్స్ కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 72 ప్రకారం ఇతనికి ఈ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇతను కేంద్ర న్యాయం ద్వారా అంటే కేంద్రానికి వ్యతిరేకంగా శిక్షలు విధించబడిన వ్యక్తులకు తమ యొక్క అధికార పవర్స్ ద్వారా శిక్షలను తగ్గించడం కానీ మినహాయింపు కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే రాష్ట్రపతికి కేంద్ర న్యాయం ద్వారా వ్యతిరేకంగా శిక్షలు విధించబడిన వ్యక్తిపై ఇతను తమ యొక్క పవర్స్ను ఉపయోగించవచ్చు. మరియు కోర్టు మార్షల్ ద్వారా శిక్ష విధించబడిన వారికి అంటే కేంద్ర న్యాయం ద్వారా మరియు కోర్టు మార్షల్ ద్వారా శిక్ష విధించబడిన వారికి రాష్ట్రపతి ఈ మినహాయింపులు ఇవ్వవచ్చు. మరియు మరణశిక్ష విధించిన వ్యక్తికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వవచ్చు. ఓకే, రాష్ట్రపతి ఈ 3 వేస్ ద్వారా శిక్షలు అనుభవించిన వారికి క్షమాభిక్ష ప్రకటించవచ్చు. కానీ ఇప్పుడు మన గవర్నర్ గారిని అబ్జర్వ్ చేస్తే గవర్నర్ కేవలం స్టేట్ న్యాయం ద్వారా అంటే స్టేట్ హైకోర్ట్స్ ద్వారా విధించబడిన శిక్షలకు మాత్రమే క్షమాభిక్ష ఇవ్వగలడు. గవర్నర్కి కేవలం స్టేట్ హైకోర్టు ద్వారా విధించబడిన శిక్షలకు మాత్రమే క్షమాభిక్ష ఇవ్వగలడు. ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోర్టు మార్షల్ ద్వారా శిక్ష విధించిన వారికి గవర్నర్ ఎటువంటి క్షమాభిక్ష కూడా ఇవ్వలేరు. మరియు మరణ శిక్షకు కూడా గవర్నర్ ఎటువంటి క్షమాభిక్ష కూడా ప్రకటించడం జరగదు. ఓకే, గవర్నర్కి కేవలం స్టేట్ న్యాయ పరిధి ద్వారా విధించబడిన శిక్షలకు మాత్రమే క్షమాభిక్ష అనేది ఆర్టికల్ 161 ద్వారా ఇవ్వగలరు. ఓకే, ఇక్కడ ఆర్టికల్ 161 అనేది గవర్నర్కి గల అధికార పరిధి మరియు ఆర్టికల్ 72 అనేది రాష్ట్రపతికి గల అధికార పరిధి. ఇక్కడ మన కాన్స్టిట్యూషన్లో ఈ 2 ఆర్టికల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకి ఈ ప్యాడ్డౌనింగ్ పవర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే టోటల్గా 5 రకాల ప్యాడ్డౌనింగ్ పవర్స్ కలవు. ఓకే, అందులో మొదటిగా ప్యాడ్డౌన్ క్షమాభిక్ష అంటే ఉరిశిక్ష పడిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రకటించే అధికారం అనేది రాష్ట్రపతికి కలదు. ఓకే, ప్రెసిడెంట్కి ఉరిశిక్ష పడిన వ్యక్తికి క్షమాభిక్ష అనేది ఇవ్వవచ్చు. అది ప్యాడ్డౌన్. నెక్స్ట్ రెమిషన్ అంటే మినహాయింపు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు దేని గురించి పేర్కొన్నదో అదే ఈ రెమిషన్. ఈ రెమిషన్లో ముఖ్యంగా ఏమి ఉంటుందంటే తీవ్రతలో ఎటువంటి మార్పు ఉండదు. శిక్షలో ఉండే తీవ్రతలో ఎటువంటి మార్పు ఉండదు, కానీ
కాలం మాత్రం చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తే కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీకి శిక్షలో ఎటువంటి మార్పు కూడా ఉండదు, కానీ అతని యొక్క కాల పరిధిలో మాత్రం మార్పు ఉండడం జరుగుతుంది. అంటే దీనికి మనం లైవ్ ఎగ్జాంపుల్గా రీసెంట్ సుప్రీంకోర్టు పేర్కొన్న ఒక ఎగ్జాంపుల్ని మనం అబ్జర్వ్ చేస్తే బిల్కిస్ బానో కేసు. బిల్కిస్ బానో కేసులో గుజరాత్ కోర్టు అనేది రెమిషన్ ప్రకారం 11 మంది ఖైదీలకు ఉపశమనం కలిగించడం జరిగింది, అంటే విడుదల చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు తాజాగా ఈ రెమిషన్ అనేది ఈ ఖైదీలకు వర్తించదు అని మరలా వీళ్ళను జైలుకు పంపించడం జరిగింది. ఓకే, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరలా వీళ్ళను జైలుకు పంపించడం జరిగింది. ఈ రెమిషన్ అనేది ఏమిటి అంటే పర్టికులర్గా తీవ్రతలో ఎటువంటి మార్పు ఉండదు, కానీ కాలంలో చేంజ్ చేయడం జరుగుతుంది. శిక్ష యొక్క కాల పరిమితిని తగ్గించి విడుదల చేయడం జరిగింది గుజరాత్ కోర్టు, కానీ అది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు మరలా ఈ 11 మందిని జైలుకు పంపించడం జరిగింది. ఓకే, సెకండ్ది రెమిషన్. థర్డ్ది కమ్యూటేషన్ అంటే మార్పు. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పవచ్చు అంటే ఎక్కువ శిక్ష ప్లేస్లో తక్కువ శిక్షకు మార్పు చేయడం. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జీవితాంతం కఠిన కారాగార ప్లేస్లో కేవలం జీవిత ఖైదీగా దాన్ని మార్పు చేయడం. అంటే శిక్ష కాలంలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. అంటే 14 సంవత్సరాలు అతనికి జైలు శిక్ష అయితే ఆ జైలు శిక్ష సమయంలో అతనిని కఠిన కారాగారం నుంచి జీవిత ఖైదుగా మార్చడం జరుగుతుంది. అదే కమ్యూటేషన్, దీన్ని మార్పు అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ రెస్పెక్ట్, విరామం. ఈ కమ్యూటేషన్ మరియు రెస్పెక్ట్ అనేది సిమిలర్ గా ఉండడం జరుగుతుంది. ఈ రెస్పెక్ట్ లో ఏం జరుగుతుందంటే ఎక్కువ శిక్ష ప్లేస్ లో తక్కువ శిక్షణ అనేది విధించడం జరుగుతుంది. సేమ్ కఠిన కారాగార ప్లేస్ లో కేవలం జీవిత ఖైదీని విధించడం జరుగుతుంది. కేవలం ఇది స్పెషల్ ప్రొవిజన్ వ్యక్తులకు మాత్రమే. అంటే ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తే ప్రెగ్నెంట్ మహిళలకు దీనిని వర్తించడం జరుగుతుంది. అంటే ప్రెగ్నెంట్ మహిళలకు ఎక్కువ శిక్ష ప్లేస్లో తక్కువ శిక్షను అమలు చేయడం జరుగుతుంది, కానీ కాలంలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. అదే రెస్పెక్ట్. ఓకే, అది రెస్పెక్ట్. నెక్స్ట్ రిప్రే, చివరిదైన ఈ రిప్రే నిలుపుదల అనేది ఏ సమయంలో ఉపయోగించడం జరుగుతుందంటే కొంతవరకు శిక్షను అమలు కాకుండా చూడడం జరుగుతుంది. ఈ రిప్రైవ్లో ఏం జరుగుతుందంటే కొంతకాలం వరకు శిక్షను అమలు కాకుండా చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎవరైనా ఒక పర్సన్ అంటే ఉరిశిక్షకు గురైన పర్సన్ క్షమాభిక్ష కోసం ప్రెసిడెంట్కి అభ్యర్థించడం జరిగింది అనుకో, ఆ సమయంలో అతని యొక్క ఉరిశిక్ష కాలాన్ని కొంతవరకు ఆపడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ రిప్రైవ్ను అంటే ఈ నిలుపుదలను ఉపయోగించడం జరుగుతుంది. క్షమాభిక్ష కాలంలో అంటే క్షమాభిక్ష కోసం అభ్యర్థించిన ఆ సమయంలో ఈ రిప్రైవ్ను ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఉరిశిక్ష వేయకుండా ఈ రిప్రైవ్ అనేది అతన్ని కాపాడడం జరుగుతుంది. ఓకే, ఇవి మనకి కాన్స్టిట్యూషన్లో పేర్కొన్న 5 పార్డోనింగ్ పవర్స్. ఓకే, ఇది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆర్టికల్ 72 అనేది రాష్ట్రపతి రిలేటెడ్గా, ఆర్టికల్ 161 అనేది గవర్నర్ రిలేటెడ్గా ఈ పార్డోనింగ్ పవర్స్. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, పాలిటీ పర్స్పెక్టివ్లో ఈ పార్డోనింగ్ పవర్స్ మరియు గవర్నర్కి మరియు రాష్ట్రపతికి కూడా ఈ కంపారిజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్న మిషన్ అబ్జర్వ్ చేస్తే సోలార్ ఆర్బిటర్ మిషన్. తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సోలార్ ఆర్బిటర్ మిషన్ అనేది సూర్యుని నుంచి వెలువడిన సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ను గుర్తించడం జరిగింది. ఓకే, వీటి యొక్క మూలాన్ని ఈ సోలార్ ఆర్బిటర్ మిషన్ అనేది గుర్తించడం జరిగింది. దీన్ని ఎవరు ప్రయోగించారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఈ సోలార్ ఆర్బిటర్ మిషన్ని ప్రయోగించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సోలార్ ఆర్బిటర్ మిషన్ ఎవరు ప్రయోగించారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది దీన్ని ప్రయోగించడం జరిగింది. ఈ సోలార్ ఆర్బిటర్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా సంయుక్తంగా 2020లో దీన్ని ప్రారంభించగా దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే సూర్యుడు మరియు హిలియోస్పియర్ దగ్గరగా ఉన్న మరియు భిన్న కోణాల నుండి ఇది సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ను పరిశోధించడం జరుగుతుంది. ముఖ్యంగా సూర్యుని నుంచి వెలువడే ఈ ఎలక్ట్రాన్లు ఈ సోలార్ ఆర్బిటర్ మిషన్ అనేది పరిశోధించడం జరుగుతుంది. దీన్ని ఎవరెవరు సంయుక్తంగా ప్రారంభించారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా. ఎప్పుడు అంటే 2020లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క పేలోడ్స్ మనం అబ్జర్వ్ చేస్తే సూర్యుడు మరియు కరోనాను పరిశీలించడానికి 6 రిమోటింగ్ సెన్సార్ పేలోడ్స్ అనేవి దీంట్లో కలవు. ఓకే, సూర్యుడు మరియు సూర్యుడిలో ఉన్న కరోనాను పరిశీలించడానికి దీంట్లో 6 పేలోడ్స్ అనేది పెట్టడం జరిగింది. ఇది సౌరగాలి, శక్తివంతమైన కణాలను, విద్యుత్ అయస్కాంత క్షేత్రాలను కొలవడానికి 4 ఇన్సిటు పరికరాలను కూడా ఇది క్యారీ చేయడం జరుగుతుంది. ఓకే,
ఈ సోలార్ ఆర్బిటర్ మిషన్ అనేది సౌరగాలి శక్తివంతమైన కణాలను విద్యుత్ అయస్కాంత క్షేత్రాలను కొలవడానికి 4 ఇన్సిటు పేలోడ్ పరికరాలను కూడా ఇది క్యారీ చేయడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మాత్రం దీనిని ఎవరు ప్రయోగించారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, దీనికి ఇస్రోకి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది. ఎప్పుడంటే 2020లో దీన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ హిస్టారికల్ రిలేటెడ్గా ఉండే కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే రాయల్ భూటాన్ బౌద్ధ దేవాలయం తాజాగా రాజగిరి బీహార్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, రాయల్ భూటాన్ బౌద్ధ దేవాలయం ఏ ప్లేస్లో ప్రారంభించడం జరిగింది అంటే రాజగిరి, బీహార్. మనకి హిస్టారికల్గా ఈ రాజగిరి అనేది చాలా ఇంపార్టెంట్. అది బౌద్ధ మతానికి రిలేటెడ్గా మరియు బౌద్ధ కౌన్సిల్ రిలేటెడ్గా కూడా ఈ రాజగిరి అనేది మనం ఆల్రెడీ హిస్టారికల్గా కూడా చదవడం జరిగింది. ఓకే, దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాజగిరి, బీహార్లో. దీన్ని ఎవరు ప్రారంభించారు? తాజాగా భూటాన్ ప్రధానమంత్రి భారతదేశానికి పర్యటించడం జరుగుతుంది. ఓకే, భూటాన్ ప్రధానమంత్రి అయిన షెరింగ్ టోబ్గే గారు ఈ బౌద్ధ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఆ సమయంలో భారత్ నుంచి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిరణ్ రిజిజు గారు ఇందులో అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే, ఆ బౌద్ధ దేవాలయ ఓపెనింగ్ సెరమనీలో భారతదేశం నుంచి ఎవరు అటెండ్ అవ్వడం జరిగింది అంటే భారత మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిరణ్ రిజిజు గారు అటెండ్ అవ్వడం జరిగింది. దీన్ని ఏ ప్రధానమంత్రి ఓపెన్ చేశారంటే భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే గారు ప్రారంభించడం జరిగింది. దీన్ని ఏ ప్లేస్లో ప్రారంభించారు అంటే రాజగిరి, బీహార్లో ఉన్న ఈ రాజగిరిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే ఇది భారతదేశం భూటాన్ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక బంధాలను బలపరచడం జరుగుతుంది. రాజగిరి అనేది మనం అబ్జర్వ్ చేస్తే హిస్టారికల్గా ఒక పవిత్ర బౌద్ధ యాత్రా స్థలం. ఓకే, ఇది ఒక పవిత్ర బౌద్ధ యాత్రా స్థలం. ఇది బౌద్ధ వారసత్వం ద్వారా మనకి మరియు రాయల్ భూటాన్కు ఒక సాఫ్ట్ పవర్ డిప్లొమసీగా ఇది ప్రతిబింబించడం జరుగుతుంది. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్లో మనకి భూటాన్కి మంచి సత్సంబంధాలు అనేవి కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ భూటాన్లో మనం హై ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్ని కూడా చాలా వరకు స్థాపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ రాజగిరి గురించి మనం అబ్జర్వ్ చేస్తే మనం ఈ రాజగిరిని మొదటిసారిగా హిస్టారికల్గా ఎక్కడ చదివాము అంటే బౌద్ధ సంగీతులు అంటే బౌద్ధ కౌన్సిల్లో ఈ మొదటి బౌద్ధ కౌన్సిల్ అనేది ఈ రాజగృహాలో జరిగింది. ఓకే, ఈ రాజగృహాలో ఎప్పుడు జరిగింది అంటే 483 ఈ రాజగిరిలో బౌద్ధ కౌన్సిల్ అనేది జరిగింది. ఓకే, ఈ రాజగిరిలో జరిగిన బౌద్ధ కౌన్సిల్కు ఎవరు హెడ్గా ఉండడం జరిగింది అంటే మహాకశ్యపుడు. ఓకే, మహాకశ్యపుడు అధిపతిగా హెడ్గా ఉండేటప్పుడు ఈ ఫస్ట్ కౌన్సిల్ అనేది జరిగింది. ఇది ఫస్ట్ కౌన్సిల్. సెకండ్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే వైశాలిలో సెకండ్ కౌన్సిల్ జరిగింది. అది ఎప్పుడంటే 383 క్రీస్తు పూర్వం 383లో జరిగింది. అప్పటి రాజు ఎవరంటే కాలాశోకుడు రాజుగా ఉన్న సమయంలో సభాకామి అధ్యక్షతన ఈ రెండవ కౌన్సిల్ అనేది జరిగింది. సభాకామి అధ్యక్షతన ఈ రెండవ కౌన్సిల్ అనేది జరిగింది. మూడవ కౌన్సిల్ అనేది పాటలీపుత్రలో 250 క్రీస్తు పూర్వంలో జరిగింది. ఓకే, 250 క్రీస్తు పూర్వంన పాటలీపుత్రంలో అశోకుడు రాజుగా ఉన్నప్పుడు జరిగిన థర్డ్ కౌన్సిల్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు రాజుగా ఉన్నప్పుడు జరిగిందంటే అశోకుడు రాజుగా ఉన్నప్పుడు ఈ కౌన్సిల్ అనేది జరిగింది. దీనికి అధిపతిగా ఎవరు వ్యవహరించడం జరిగింది అంటే మొగలీపుత్ర తిస్స అధిపతిగా వ్యవహరించడం జరిగింది. అదే ఫోర్త్ కౌన్సిల్ అనేది కాశ్మీర్లో జరిగింది. ఫోర్త్ కౌన్సిల్ అనేది కాశ్మీర్లో కనిష్కుడు రాజుగా ఉండేటప్పుడు జరిగింది. వసుమిత్రుడు దీనికి హెడ్గా వహించడం జరిగింది. దీనికి అధిపతిగా వసుమిత్రుడు నాయకత్వం వహించడం జరిగింది. మన హిస్టరీలో బౌద్ధ మతం రిలేటెడ్గా ఈ 4 కౌన్సిల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కౌన్సిల్ అనేది రాజగృహాలో జరిగింది, సెకండ్ది వైశాలిలో జరిగింది, థర్డ్ది పాటలీపుత్రంలో జరిగింది, ఫోర్త్ది కాశ్మీర్లో జరిగింది. ఓకే, ఈ 4 కౌన్సిల్స్ కూడా మనకి హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఈ కరెంట్ ఇష్యూలో అబ్జర్వ్ చేస్తే రాయల్ భూటాన్ బౌద్ధ దేవాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎక్కడ ప్రారంభించారు అంటే రాజగిరి, బీహార్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్మిట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 2025లో షార్జాలో 18వ ఇంక్లూజివ్ ఇంటర్నేషనల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రపంచ సమ్మేళన సదస్సు అనేది జరుగుతుంది. ఓకే, 2025లో షార్జాలో ఎన్నవ సదస్సు అంటే ఇది 18వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? షార్జాలో జరుగుతుంది. ఈ
ఈవెంట్ నేమ్ ఏమిటి అంటే ఇంక్లూజివ్ ఇంటర్నేషనల్ వరల్డ్ కాంగ్రెస్. ఇంక్లూజివ్ ఇంటర్నేషనల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు అనేది షార్జాలో జరుగుతుంది. ఇది 18వ ఎడిషన్. ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు ఇది జరుగుతుంది. ఓకే, సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు ఇది జరగబోతుంది. ఎక్కడ అంటే ఎక్స్పో సెంటర్, షార్జాలో గల ఎక్స్పో సెంటర్లో ఇది జరుగుతుంది. ఈ సదస్సు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మీనా ప్రాంతాలు అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా ఏరియాలో ఈ సదస్సు అనేది మొదటిసారిగా జరగబోతుంది. ఈ కాంగ్రెస్ సదస్సు అనేది మొదటిసారిగా ఈ మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా ప్రాంతాల్లో జరగబోతుంది. అందువల్ల ఇది చాలా ప్రత్యేకమైనది. అంటే షార్జాలో ఈ కాంగ్రెస్ అనేది జరగబోతుంది. దీనిలో దాదాపుగా 70కి పైగా దేశాల ప్రతినిధులు పార్టిసిపేట్ చేయనున్నారు. దీనిలో 70కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. దీని యొక్క ముఖ్య అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సిస్టమేటిక్ రిఫార్మ్, న్యాయవాదం మరియు చట్టపరమైన హక్కుల గురించి, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్, కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఓకే, వీటన్నిటిపై కూడా ఈ సదస్సు అనేది ఫోకస్ చేస్తుంది. ఈ సదస్సు అనేది దివ్యాంగుల హక్కులు, సమాన అవకాశాలు మరియు సమాజంలో ఇంక్లూజివ్ పాలసీని బలోపేతం చేయడానికి ఒక కీలక వేదికగా పరిగణించబడుతుంది. ఓకే, ఈ సదస్సులో దివ్యాంగుల హక్కుల గురించి కూడా పేర్కొనడం జరుగుతుంది. వాళ్ళ హక్కుల గురించి కూడా ఈ సదస్సులో ప్రస్తావించడం జరుగుతుంది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి జోధ్పూర్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఐఐటి జోధ్పూర్ అనేది ఏఐ రిలేటెడ్గా ఇండియన్ లాంగ్వేజెస్ మరియు హెరిటేజ్ గురించి ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. ఒక ఏఐ యాప్ను ఐఐటి జోధ్పూర్ అనేది రూపొందించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే ప్రొఫెసర్ ఆనంద్ మిశ్రా ఆధ్వర్యంలో ఈ ఐఐటి జోధ్పూర్ అనేది విజన్ లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్ గ్రూప్తో ఈ యాప్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరి నేతృత్వంలో అంటే ఆనంద్ మిశ్రా నేతృత్వంలో దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ అనేది భారతీయ భాషలను, భాషా సాంకేతికలను కలిపే ఒక స్వదేశీ ఏఐ టూల్. ఇది ఒక స్వదేశీ ఏఐ టూల్. దీని ద్వారా ఇండియా 2047 విజన్ కింద డిజిటల్ భవిష్యత్తును మరియు సాంస్కృతిక సంరక్షణ, నైపుణ్య అభివృద్ధి కూడా జరుగుతుంది. దీని ద్వారా ఇండియా యొక్క 2047 విజన్కు రీచ్ అవ్వడం అంటే డిజిటల్ టెక్నాలజీలో రీచ్ అయ్యే విధంగా ఈ యాప్ అనేది రూపుదిద్దడం జరిగింది. ఓకే, దీనికోసం ఏ ఐఐటి కీలక పాత్ర పోషించింది అంటే ఐఐటి జోధ్పూర్ అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్య ఇనిషియేటివ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యాప్ అనేది భాషిని ప్రాజెక్టుకు అనుసంధానించడం జరిగింది. అంటే భాషిని ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని అనుసంధానించడం జరిగింది. భాషిని ప్రాజెక్ట్ అనేది 13 భారతీయ భాషల్లో ఏఐ ట్రాన్స్లేటెడ్గా ఉండే ఒక ప్రాజెక్ట్. 13 భారతీయ భాషల్లో అనువాదించే ఒక ప్రాజెక్ట్, అదే ఈ భాషిని ప్రాజెక్ట్. అందులో హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, మణిపూరి, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఉర్దూ ఈ 13 భాషల్లో కూడా ఇది ట్రాన్స్లేటెడ్గా ఉపయోగించే ఒక భాషిని ప్రాజెక్ట్ అనమాట. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే డిజిటల్ ఇంక్లూజన్, ఇంగ్లీష్ ఆధిపత్యాన్ని తగ్గించి ప్రాంతీయ భాషల్లో లిపిని అభివృద్ధి చేయడం, సాంస్కృతిక సంరక్షణ, నైపుణ్య అభివృద్ధి మరియు ఆత్మనిర్భర భారత్లో భారతదేశాన్ని పటిష్ట స్థాయిలో భాషా టెక్నాలజీలో పటిష్ట స్థాయిలో ఇది నిలపనుందనమాట. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఐఐటి జోధ్పూర్ అనేది దేనికి రిలేటెడ్గా అంటే ఇండియన్ లాంగ్వేజ్ మరియు హెరిటేజెస్ కోసం ఒక యాప్ను రూపొందించడం జరిగింది. ఎవరు అంటే ఐఐటి జోధ్పూర్. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ, మేఘాలయ అనేది తాజాగా ఆటమ్ క్యాలెండర్ను లాంచ్ చేయడం జరిగింది. ఓకే, మేఘాలయ రాష్ట్రం అనేది తాజాగా ఆటమ్ క్యాలెండర్ను 2025 గాను ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రం యొక్క సంస్కృతిని, పర్యాటకాన్ని, స్థానిక జీవనోపాధిని పెంపొందించడం ఈ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ క్యాలెండర్లో అంటే ఈ ఆటమ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రత్యేకమైన ఈవెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే గ్రాస్ రూట్స్ మ్యూజిక్ ప్రాజెక్ట్ గురించి, చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్, ఈ మేఘాలయ రాష్ట్రంలో జరుపుకునే ఈ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ గురించి, ఇంటర్నేషనల్ కయాకింగ్ ఈవెంట్స్ మేఘాలయ నదుల వైపు ఆకర్షించడం కోసం. అంటే ఈ కయాకింగ్ అనేది నదుల్లో జరిగే ఒక స్పోర్ట్స్ ఈవెంట్. ఈ కయాకింగ్ ఈవెంట్స్ గురించి, వాటర్ స్పోర్ట్స్ కాంపిటీషన్, లిటరరీ డైలాగ్స్ అండ్ సస్టైనబుల్ ఎగ్జిబిషన్ వీటన్నిటిని కూడా ఈ క్యాలెండర్లో పేర్కొనడం జరిగింది. అంటే ఈ క్యాలెండర్లో వీటన్నిటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఏ రాష్ట్రం ఈ క్యాలెండర్ని తీసుకొచ్చిందంటే మేఘాలయ ఈ క్యాలెండర్ను తీసుకురావడం జరిగింది. దీని ద్వారా సాంస్కృతిక చైతన్యం పెంపొందించడం జరుగుతుంది, పర్యాటకంలో వృద్ధి పెరగడం జరుగుతుంది, ప్రాంతీయ ప్రతిభను అంతర్జాతీయంగా తీసుకురావడం జరుగుతుంది, స్థిరమైన పర్యాటకానికి ఇది ప్రోత్సాహం అనేది అందించడం జరుగుతుంది. అంటే మేఘాలయ అనేది ఏ సెక్టర్లో ఏ విధంగా టూరిజంకు హెల్ప్ అవుతుంది, ఏ సెక్టర్లో అంటే ఏ టూరిజంలో దీనిలో ఎక్స్ప్లోర్ చేయవచ్చు అని
మనకి ఇది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మన పర్టికులర్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే మేఘాలయ యొక్క గవర్నర్ ఎవరు అంటే సిహెచ్ విజయశంకర్. మేఘాలయ యొక్క గవర్నర్ సిహెచ్ విజయశంకర్, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మేఘాలయ యొక్క క్యాపిటల్ షిల్లాంగ్. రాష్ట్ర సరిహద్దులు మనం అబ్జర్వ్ చేస్తే ఇది భారతదేశంలో ఒక రాష్ట్రంతోనే ఇది సరిహద్దు అనేది పంచుకోవడం జరుగుతుంది. ఇది అస్సాంతో ఈ మేఘాలయ అనేది సరిహద్దు అనేది పంచుకోవడం జరుగుతుంది. దీనిని అస్సాం అనేది చుట్టూ ఉండడం జరుగుతుంది. బంగ్లాదేశ్ అనేది ఈ మేఘాలయకు అంతర్జాతీయ బార్డర్ గా ఉండడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క గవర్నర్ సిహెచ్ విజయశంకర్, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, రాజధాని షిల్లాంగ్. రాష్ట్ర సరిహద్దులు అయితే అస్సాం, అంతర్జాతీయ సరిహద్దులు అయితే బంగ్లాదేశ్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ మరియు వాటి యొక్క అపాయింట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే లిథువేనియా కొత్త ప్రధానమంత్రిగా ఇంగా రుగినియన్ ఎన్నుకోవడం జరిగింది. ఓకే, ఇంగా రుగినియన్ లిథువేనియా కొత్త ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. ఈమె సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు. ఈమె సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు. ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడం జరిగింది అంటే లిథువేనియా. ఇంగా రుగినియన్ లిథువేనియా ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. ఈమె సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు. ఇప్పటి వరకు ఈమె సామాజిక భద్రత మరియు కార్మిక మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఓకే, ఈమె సామాజిక భద్రత మరియు కార్మిక మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. మనము ఇప్పుడు పర్టికులర్గా ఈ లిథువేనియాను అబ్జర్వ్ చేస్తే ఈ లిథువేనియా ప్రెసిడెంట్గా ఇప్పుడు ఎవరు ఉండడం జరుగుతుందంటే గీతానాస్ నౌసేడా. గీతానాస్ నౌసేడా లిథువేనియా ప్రెసిడెంట్గా ఉండడం జరుగుతుంది. లిథువేనియా యొక్క క్యాపిటల్ సిటీ విల్నియస్. దీని యొక్క కరెన్సీ యూరో. ఎందుకంటే ఈ లిథువేనియా అనేది యూరో కంట్రీ. ఈ లిథువేనియా అనేది ఒక యూరోప్ కంట్రీ. ఈ లిథువేనియా బార్డర్స్ దేశాలు మనం అబ్జర్వ్ చేస్తే ఈ లిథువేనియా చుట్టూ మనకి లాత్వియా, బెలారస్ మరియు పోలాండ్ అనేవి బార్డర్ దేశాలుగా కలవు. ఈ లిథువేనియా చుట్టూ లాత్వియా, బెలారస్, పోలాండ్ అనేవి బార్డర్స్ కంట్రీగా కలవు. మరియు వాటర్ బాడీస్ మనం అబ్జర్వ్ చేస్తే బాల్టిక్ సీ అనేది లిథువేనియాకి సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ బాల్టిక్ సీ అనేది లిథువేనియాకు వెస్ట్ వైపు ఉండడం జరుగుతుంది. ఈస్ట్ సైడ్ బార్డర్స్లో మనకి లాత్వియా, బెలారస్, పోలాండ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, మనకి ఈ లిథువేనియాకి దగ్గరగా ఉండే ప్రాపర్ వెల్ నోన్ కంట్రీస్ మనం అబ్జర్వ్ చేస్తే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఈ మూడు కూడా లిథువేనియాకు దగ్గరగా ఉండే కంట్రీస్. ఓకే, ఈ లిథువేనియాకి ఇవి కూడా దగ్గరగా ఉండడం జరుగుతుంది. దీని యొక్క అధ్యక్షుడు గీతానాస్ నౌసేడా, రాజధాని విల్నియస్, కరెన్సీ అనేది యూరో. తాజాగా ఈ లిథువేనియాకు కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే ఇంగా రుగినియన్ ఎన్నుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే జార్జియా అర్మానీ. తాజాగా 91 ఏళ్ల వయసులో ఈ జార్జియా అర్మానీ మరణించడం జరిగింది. ఓకే, మనందరికీ క్లాతింగ్ బ్రాండ్స్లో చాలా ఫేమస్ బ్రాండ్ అయిన అర్మానీ బ్రాండ్ అధినేత జార్జియా అర్మానీ 91 ఏళ్ల వయసులో మరణించడం జరిగింది. ఓకే, ఇతను 1934లో జన్మించడం జరిగింది. తాజాగా 2025లో ఈ జార్జియా అర్మానీ మరణించడం జరిగింది. ఇతను అర్మానీ గ్రూప్కు వ్యవస్థాపకుడు. ఓకే, ఫేమస్ క్లాతింగ్ బ్రాండ్ అయిన అర్మానీ గ్రూప్కి ఇతను వ్యవస్థాపకుడు. ఇతను ప్రపంచ ఫ్యాషన్ రంగంలో ఒక ప్రముఖ బ్రాండ్ వ్యవస్థాపకుడిగా నిలవడం జరిగింది. ఇతనిని జార్జియా, కింగ్ ఆఫ్ జార్జియాగా కూడా పిలవడం జరుగుతుంది. ఇతని బిరుదు ఏమిటి అంటే కింగ్ ఆఫ్ జార్జియాగా కూడా పిలవడం జరుగుతుంది. ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఫ్యాషన్కు అతీతంగా అంటే వ్యాపార నాయకత్వం, వ్యాపార లక్షణాలు కూడా కలిగిన ఒక వ్యక్తి. ఓకే, ఇతను ఏ బ్రాండ్కి అధినేత అంటే అర్మానీ బ్రాండ్కు అధినేత. ఇతని పేరు జార్జియా అర్మానీ. తాజాగా 91 ఏళ్ల వయసులో మరణించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ స్వర్ణ. ఆపరేషన్ స్వర్ణను ప్రారంభించింది ఎవరు అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఆపరేషన్ స్వర్ణముఖి వాటర్ బాడీ యాక్షన్ ఫర్ రివర్ అండ్ నాలా అవేర్నెస్. ఓకే, స్వర్ణ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే స్వర్ణముఖి వాటర్ బాడీ యాక్షన్ ఫర్ రివర్ అండ్ నాలా అవేర్నెస్. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే స్వర్ణముఖి నదిని పునరుద్ధరించడం మరియు రక్షించడం ఈ ఆపరేషన్ స్వర్ణ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. దీనిలో భాగంగానే స్వర్ణముఖి నది చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడం, నది యొక్క సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించడం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం ఈ ఆపరేషన్ స్వర్ణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ప్రాజెక్ట్ అనేది రాష్ట్రంలోనే
నీటి వనరుల పునరుద్ధరణపై దృష్టి సారించిన మొట్టమొదటి ముఖ్యమైన చొరవ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నీటి వనరుల పునరుద్ధరణపై దృష్టి సారించిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ స్వర్ణ ఫుల్ ఫామ్ ఏమిటి అంటే స్వర్ణముఖి వాటర్ బాడీ యాక్షన్ ఫర్ రివర్ అండ్ నాలా అవేర్నెస్. ఓకే, ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మద్దతుగా నిలవడం జరిగింది. ఇది పర్యావరణ సంరక్షణ మరియు నీటి వనరుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఒక కీలక మైలురాయి అడుగుగా నిలవడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ స్వర్ణ అనేది కీలక మైలురాయి అడుగుగా నిలవడం జరుగుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.